హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో ఏంటంటే ఈరోజు మా డైలీ రొటీన్లో డైలీ బేసిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. సో ఇదైతే మా కాంపౌండ్ అండి. బయట అంతా చాలా స్పేషియస్ ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలన్నీ కూడా మార్నింగే వాషింగ్ వేసానండి. అన్నీ ఆరిపోయాయి, ఇంకా తీసేయాలి. అన్నీ తీసి ఫోల్డ్ చేసేయాలి. నెక్స్ట్ అక్కడ పైప్ కనిపిస్తుంది కదా, అక్కడ మోటార్ అండి. అది మోటార్ వేస్తే మాకు వాటర్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మా గోడ పక్కన అండ్ మా ఇంటి పక్కనే గోడకి ఆనుకొని ఒక సన్నజాజుల చెట్టు అయితే ఆనుకొని ఉంటుంది. సో అది మిద్ది పైకి వరకు ఆనుకొని ఉంటుంది. చాలా బాగా పూస్తాయండి పూలైతే. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక చైర్ వేసి ఉంటాను. అండ్ నెక్స్ట్ అక్కడ లాండ్రీ అండి. ఇక్కడ బట్టలు వాషింగ్ వేయడానికి ఇక్కడే నేను వాషింగ్ మిషన్ స్పేస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఎక్కువ ఉండాలి కదండి వాషింగ్ ఏరియా అనేది. సో ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరప విత్తనాలు వేసానండి. కొంచెం వస్తాయని, బయట వేస్తే బాగా చెట్లు వస్తాయని అందులో వేసాను. సో ఇదైతే వెంట్రుకలు విలేజ్లో వస్తుంటారు కదా, వెంట్రుకలు ఇవిస్తామని. సో నేనైతే నా వెంట్రుకలన్నీ ఇచ్చి అదైతే తీసుకున్నానండి. టీ పెట్టే గిన్నె చాలా బాగుంది. అయితే కొంచెం పల్చగా ఉంది. సో నెక్స్ట్ అయితే బట్టలు ఉన్నాయి కదా, బట్టలన్నీ ఫోల్డ్ చేయాలని చెప్పాను. అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. వెనకాల కబోర్డ్ అండి అది. మేమైతే అక్కడే బట్టలు పెట్టుకుంటాం. అండ్ కొత్త బట్టలు ఉంటాయి కదా, అవైతే పైన ఒక చిన్న రూమ్ ఉందండి. ఆ రూమ్లో బీరువా ఉంటుంది. ఆ బీరువాలో పెట్టేసుకుంటాము. ఇవైతే డైలీ బేసిస్ యూజ్ చేసే క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడే కబోర్డ్లో పెట్టేసుకుంటాము. అండ్ మా ఇల్లు స్పేషియస్ లేదని చెప్పే కదా, సో ఫ్రిడ్జ్ అయితే హాల్లోనే పెట్టుకోవాలి మేము. ప్రతిదానికి కూడా ఇంకా కష్టమవుతుంది కదా, ఫ్రిడ్జ్ లేకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే మ్యాండేటరీ. సో మేము ఫ్రిడ్జ్ అయితే ఇలానే హాల్లోనే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో నేను చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి.
సో చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయడం కోసం చికెన్ వేసుకుంటున్నాను. చూడండి, వైట్ రైస్ విత్ చికెన్. ఇది ఒక షార్ట్ కొని పెట్టాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి లైక్ చేయండి. అండ్ మీ ఎంకరేజ్మెంటే నాకు చాలా చేయాలని అనిపిస్తుంది వీడియోస్. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ నెక్స్ట్ సో మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. సో మీరు కూడా తెచ్చుకొని తినేసేయండి చికెను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.